హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ జీకే ఎలా చదవాలి. మనం చదివే కంటెంట్ నుండి అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే కంటెంట్ నుండి మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటి నుండి జీకే బిట్స్ గత డిఎస్సిలో ఎన్ని వచ్చాయి అనే టాపిక్ గురించే ఈరోజు వీడియో. అలాగే డిఎస్సి పేపర్లో లాస్ట్ డిఎస్సి పేపర్లో ఒక పేపర్ని శాంపుల్గా తీసుకొని లాస్ట్ మనం చదివే కంటెంట్ నుండి జీకే బిట్స్ ఎన్ని వస్తున్నాయి అనేది కూడా పూర్తి విశ్లేషణతో ఈ వీడియో వివరిస్తున్నా. మీరైతే మొత్తం చూడండి. అలాగే మన షెడ్యూల్ అయితే మొదటి పరీక్ష ఏప్రిల్ 6 ఎల్లుండి ఉంటుంది. అలాగే పీడిఎఫ్ కూడా ఎగ్జామ్కి ఇస్తాము, పీడిఎఫ్ కీ కూడా ఇస్తాము ఒకేసారి. మన ఎగ్జామ్ షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్కి సిరీస్ ఇచ్చుకున్నాం ఏబిసిడి అంటూ. ఎగ్జామ్ ఏప్రిల్ 6న మొదలవుతుంది. ఈరోజు షెడ్యూల్ మొదలవుతుంది. ఈరోజు రేపు ఎల్లుండి చదివి ఏప్రిల్ 6న ఈవినింగ్ 8 to 9 ఎప్పుడైనా రాయొచ్చు, ఆ తర్వాత అయినా రాయొచ్చు. అది 10th బయాలజీ మీద ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ బి ఏప్రిల్ 8 ఉంటుంది. 9th ఎకానమీ ఫుల్ టెక్స్ట్ బుక్, అలాగే 9th హిస్టరీలో 2 చాప్టర్లు. అలాగే ఎగ్జామ్ సి ఏప్రిల్ 10 ఉంటుంది. ఇంగ్లీష్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఎగ్జామ్ డి, ఎగ్జామ్ ఈ, అలా ఎగ్జామ్ జెడ్ వరకు ఉండి మళ్ళీ ఎగ్జామ్ ఏబి, ఎగ్జామ్ బీసీ అంటూ లాస్ట్లో ఉన్నాయి. అంటే దాని సీక్వెన్స్ కోసం అలా ఇచ్చాం. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఐజే అనమాట. జూన్ 10 ఉంటుంది. 3, 4, 5 క్లాస్ ఫుల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దాంతో కంప్లీట్ అవుతుంది. అలాగే సబ్జెక్ట్ గ్రాండ్ టెస్టులు, ఫైనల్ గ్రాండ్ టెస్టులు, టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు కూడా యాప్లో 9,000+ బిట్స్ అప్లోడ్ చేసి ఉన్నాం. అవి కూడా మీకు జిల్లా వైజ్గా ర్యాంక్స్ వస్తాయి. ఇది జిల్లా బ్యాచ్ 2.0 కాబట్టి జిల్లా ర్యాంకులు కూడా మీకు వస్తాయి. మీరు ఎంతవరకు చదివి ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారో కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. అలాగే మన టాపిక్ చూద్దాం. ముందుగా లాస్ట్ డిఎస్సిలో ఒక పేపర్ తీసుకున్నా. ప్రసాద్ స్కీమ్ను ప్రవేశపెట్టిన వారు పర్యాటక మంత్రిత్వ శాఖ. ఇదైతే కరెంట్ అఫైర్స్ బిట్టు. సో అప్పుడులో అలా ఇచ్చారు కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు మనకి స్కీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్లో ఏ స్కీమ్స్ ప్రవేశపెట్టారు, అది ఏ శాఖకు సంబంధించింది, ఎవరు ప్రవేశపెట్టారు, దానికి ఉద్దేశం ఏంటి అలాంటివి మనం కనుక్కోవాలి. మిలిటెంట్ నవజవాన్ భారత్ సభను స్థాపించిన వారు భగత్ సింగ్. ఇది కూడా స్టాక్ జీకే. మిలిటెంట్ నవజవాన్ భారత్ సభ స్థాపించినది భగత్ సింగ్. కాళియట్టం అనే జానపద గిరిజన నృత్యం దేనికి సంబంధించిందంటే కేరళ. కాళియట్టం, మోహినివట్టం ఇలాంటివన్నీ కూడా కేరళ యొక్క క్లాసికల్ డ్యాన్సెస్. అలాగే భాంగ్రా, గార్బా, కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి డ్యాన్సులన్నిటి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్, భూమి తనకు ఎక్స్లో తిరుగుతున్నప్పుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం పెరిహీలియన్. చూడండి, భూమి తనకు ఎక్స్లో తిరుగుతున్నప్పుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండేది పెరిహీలియన్. చంద్రుడికైతే అపోజీ పెరోజీ, అలాగే సూర్యుడికైతే పెరిహీలియన్, అపీలియన్ అని ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆగస్టు 3, 2018 ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్కు అధ్యక్షులుగా ఎన్నికైన దేశం భారతదేశం. ఇది కూడా అప్పుడు 2018 డిఎస్సి కాబట్టి కరెంట్ అఫైర్స్, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. రీసెంట్గా ఏమైనా ఇలాంటివి ఉంటే చూసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ సైమన్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1927. ఇది మనం చదివే హిస్టరీ నుంచి డైరెక్ట్గా వచ్చిన బిట్. సో హిస్టరీ నుంచి ఒక బిట్ వచ్చింది, డైరెక్ట్ బిట్ అనమాట, జీకేలో హిస్టరీ నుంచి. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానసభలోని సీట్ల సంఖ్య 175. ఇది కూడా అప్పటి 2018 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్, ఇప్పుడైతే మారిపోయింది, లో ఉన్న డైరెక్ట్ బిట్ అనమాట. సో మనం చదివే కంటెంట్ నుంచే జీకే బిట్లుగా కన్వర్ట్ అయ్యి కొన్ని వస్తాయి. అలాంటివి మాత్రం మనం అస్సలు వదలకూడదు. నెక్స్ట్, ఆగస్టు 2018 తేదీకి భారత ఎగుమతుల ఎదుగుదల శాతం 19.21. ఇది అప్పటి కరెంట్ అఫైర్స్. అలాగే కాలానికి మూల ప్రమాణం సెకండ్. ఇది ఫిజిక్స్లో మనం చదివే కంటెంట్ నుంచే వస్తుంది. సో కంటెంట్ బిట్టే ఇది కూడా. కాలానికి మూల ప్రమాణం సెకండ్. అల్యూమినియం యొక్క ముడి ఖనిజము బాక్సైట్. ఇది ఖనిజాలనే పాఠం నుంచి డైరెక్ట్గా వచ్చిన బిట్. ఇది కూడా కంటెంట్ నుంచి వచ్చిన జీకే బిట్ అనమాట. అల్యూమినియం యొక్క ముడి ఖనిజము బాక్సైట్. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని. ఇది 4th క్లాస్ కంటెంట్లో ఉంది ఈవీఎస్లో. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ. జనరల్గానే మనకు తెలుస్తాయి, జనరల్గా కంటెంట్ నుంచే వస్తున్నాయని చెప్పడం కోసం మాత్రం మీకు ఇక్కడ చెప్తూ ఉన్నాను. జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఎలా పిలుస్తారు? డైట్. జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఎలా పిలుస్తారంటే డైట్. ఇది మనకి రాజ్యాంగం అనే చాప్టర్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే జపాన్ నుంచి ఏం తీసుకున్నారు, అక్కడ పార్లమెంట్ని ఏమంటారు అనేది కూడా మనకి టెక్స్ట్ బుక్ కంటెంట్లో డైరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఇస్రో ఎక్కడ కలదు? బెంగళూరు. ఇస్రో ఎక్కడుందంటే బెంగళూరు. ఇది కూడా కంటెంట్ బిట్టే. అంటే జనరల్గా మన కంటెంట్ నుంచి దాదాపుగా 30-40% బిట్లు జీకేలో కవర్ అవుతూ ఉంటాయి. అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు ఆగస్టు 12. మనకైతే జాతీయ యువజన దినోత్సవం జనవరి 12, అలా కాకుండా అంతర్జాతీయ ఆగస్టు 12. అలాగే నెక్స్ట్ బిట్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత మహాత్మా గాంధీ. ఆయన యొక్క గ్రంథమే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇది కూడా అప్పటి యొక్క 7th, 8th సోషల్లో ఉంది.
100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించిన వారు ఉసేన్ బోల్ట్. ఇది డైరెక్ట్గా జనరల్గా ఎక్కువ మందికి తెలిసిన బిట్టే, ఉసేన్ బోల్ట్. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా పట్టు సమయము 52 సెకండ్లు, అదే సంక్షిప్తంగా అయితే 20 సెకండ్లు. ఎన్సీసీ ఇక్కడ తెలుగులో తప్పించిన బిట్ ఆన్సరు నేషనల్ క్యాడెట్ కార్ప్స్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఇది కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే మన యొక్క కంటెంట్ నుంచే ఉంటుంది. కంటెంట్ నుంచి కాకపోయినా పెరస్పెక్టివ్ నుంచి కూడా ఇందులో దీని యొక్క ఎబ్రివేషన్ మనకు కనిపిస్తుంది. భారత 48వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇక్కడ జరిగింది, గోవా. ఇది అప్పటి కరెంట్ అఫైర్స్ బిట్. అలాగే ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అరకు లోయ ఈ జిల్లాలో కలదు, విశాఖపట్నం. ఇది కూడా డైరెక్ట్గా కంటెంట్ బిట్. మీకు ఇదంతా ఒక పేపరే, ఒక డిఎస్సి పేపర్ నుంచే తీసుకోవడం జరిగింది. ఈ 20 క్వశ్చన్లోనే దాదాపుగా 6 నుంచి 7 అంటే దాదాపుగా 30% మనం చదివిన కంటెంట్ నుంచే వస్తున్నాయి. అలాగే ఇదంతా ఒక డిఎస్సి పేపర్ కదా, ఇంకో డిఎస్సి పేపర్లో ఓన్లీ కంటెంట్ నుంచి ఏ బిట్లు కవర్ అయ్యాయో ఆ బిట్లు మాత్రం ఇక్కడ చూపిస్తాను చూడండి. దాదాపుగా 30% ఇవి కూడా కవర్ అయ్యాయి. ఇది ఇంకొక ఎగ్జామ్ పేపర్, డైరెక్ట్ ఒక ఎగ్జామ్ పేపర్లో 20 బిట్లలో ఉన్నది. స్టెథోస్కోప్ను కనుగొన్నది రెనే లెనెక్. అలాగే రాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 9th క్లాస్లో ఉంది. జ్యామితికి పితామహుడు యూక్లిడ్. ఇది మ్యాథ్స్లో మనకు కనిపిస్తుంది 9th క్లాస్లో. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందినది. మానవ వనరుల అభివృద్ధి శాఖ విద్యా దృక్పథాల్లో ఉంటుంది ఇది. అలాగే భారతదేశంలో రాష్ట్రాల్లో పొడవైన తీరం గల రాష్ట్రం గుజరాత్. ఇది ఓల్డ్ కంటెంట్లో 9th క్లాస్లో ఉంది. అలాగే కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు ఆర్బీజీ, రెడ్, బ్లూ, గ్రీన్. ఇక్కడ ఇచ్చిన 3 నీలం, ఆకుపచ్చ, ఎరుపనిచ్చాడు వరుసగా. అలాగే సోషల్లో నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఎలా పిలుస్తారు? వేసవికాల ఋతుపవనాలు. ఇది కూడా కంటెంట్ నుంచి వచ్చినదే. చంద్రుడు తనకు ఎక్స్లో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము పెరీజీ. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్యదేశం ఫ్రాన్స్. మిగతా 3 అయితే కాదు ఇక్కడ. ఇది కూడా యుఎన్ఓ గురించి మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, శాశ్వత సభ్యదేశాలు, తాత్కాలిక సభ్యదేశాలని. సో మనమందరము కూడా జీకే ఆల్రెడీ చదువుతూ ఉన్నట్లే, ఎందుకంటే కంటెంట్ చదువుతూ ఉంటే జీకే కూడా కొంతమేరకు కవర్ అవుతూ ఉంటుంది. కాకపోతే మరి కొంచెం డెప్త్గా ఇచ్చినా, ఇంకాస్త లెవెల్ పెంచినా, తెలియనివి ఎక్కువగా ఇచ్చినా మనం గందరగోళానికి గురయ్యే సందర్భం వస్తుంది. కాబట్టి మనమైతే రోజుకు 30 నిమిషాల జీకేని ఏదో ఒక పాయింట్, ఏదో ఒక టాపిక్ తీసుకొని చదవడం చాలా ఉత్తమం. అయితే కొన్ని బిట్లు మనం ఎలా ఏ జీకే చదవకుండా వెళ్ళినా జీకే చదివి వెళ్ళినట్లే అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కంటెంట్ చదువుతున్నాం కాబట్టి అందులో నుంచి 30%, కనీసం 20% అయినా వస్తాయి. అంటే 20 బిట్లు. అప్పటి డిఎస్సి 20 బిట్లు కాబట్టి దాదాపుగా 6 నుంచి 7 కవర్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం 16 బిట్లే కాబట్టి కనీసం 4 నుంచి 5 అయితే మనకు కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. జీకే గురించి మాత్రమే ఇక్కడ వీడియో కాబట్టి జీకేని అయితే ఆల్రెడీ మనం చదువుతున్నట్లే. ఇంకా మనం ఎవరైతే భయపడుతూ ఉన్నారో వాళ్ళకు 30 నిమిషాలు లేదా 1 గంట ఎక్స్ట్రాగా ఎప్పుడైతే లేజర్ టైం ఉంటుందో, ఎప్పుడైతే నార్మల్గా కంటెంట్ చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదో అలాంటప్పుడు జీకే తీసుకొని మనకి ఫేవరెట్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ తీసుకొని చదువుకోవడం చాలా ఉత్తమం. అలాగే కొన్ని మేజర్ టాపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి నుంచి దాదాపుగా లాస్ట్ డిఎస్సిలో ఎక్కువ క్వశ్చన్స్ అయితే ప్రతి పేపర్లో రావడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి. గత డిఎస్సి పేపర్లు అన్నీ చూసి ఇక్కడ రాయడం జరిగింది. విశ్వం గురించి దాదాపుగా బిట్లు ఇవ్వడం జరుగుతుంది. నదీ తీర నగరాలు, అలాగే రాజ్యాంగంలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అలాగే రాజులు, మంత్రులు, చిత్రకారులు, అలాగే ఆవిష్కర్తలు, శాస్త్రాలు, పితామహులు, దేశాలు, కరెన్సీ, రాజధానులు, పార్లమెంట్లు, దినోత్సవాలు, గ్రంథాలు, రచయితలు, క్రీడలు. ఏ జీకే టాపిక్ చదువుతామో అదే టాపిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్ని కూడా అడిగే ఛాన్స్ కూడా ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్రీడలు, కాంతి, భారతదేశ రాష్ట్రాలు, అందులో ఇంపార్టెంట్ టాపిక్స్, యుఎన్ఓ, జానపద నృత్యాలు, ఆంధ్ర అంటే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, విలేజెస్, కొన్ని ఇంపార్టెంట్ విలేజెస్ గురించి, ప్రమాణాలు, అంతరిక్ష రంగము, జాతీయ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలు, విస్తరణ రూపాలు, ఫిల్మ్ అవార్డ్స్, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు, అభయారణ్యాలు, నినాదాలు, బిరుదులు, సమాధులు, పోస్టల్ సర్వీసెస్, భారతదేశపు ప్రముఖ సంస్థలు. సో ఇవన్నీ కూడా మనకి రోజుకు ఒక టాపిక్ చొప్పున మీరు పెట్టుకుంటే 25 రోజులు లేదా నెల రోజులు లేదా 2 రోజులకు ఒక టాపిక్ చొప్పున పెట్టుకున్న రోజుకు అరగంట కేటాయించిన జీకే అనేది పూర్తిగా చదివాము అన్న భావనలోకి మనము వెళ్తాము. కాన్ఫిడెంట్గా రాసే సందర్భాలు కూడా మనకి డిఎస్సిలో కనిపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీరందరూ కూడా జీకే చదవలేదు అనే భ్రమలో అయితే ఉండొద్దు, జీకే ఆల్రెడీ చదువుతూ ఉన్నట్లే. సో అలా గమనించి మీ డిఎస్సి జర్నీని కొనసాగించండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.